ఫ్రెండ్స్, నేను మీ సగని గమనించండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మళ్ళీ చెప్తున్నాను. హిస్టరీ పరంగా, అదేవిధంగా జాగ్రఫీ పరంగా, అదేవిధంగా ఎకానమీ పరంగా, అదేవిధంగా గమనించండి పాలిటీ పరంగా మనం క్లాసెస్ చేయబోతున్నామని మీకు తెలియజేస్తున్నాను. గ్రూప్ 1కు గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారు. తప్పనిసరిగా తక్కువ టైంలో మళ్ళీ చెప్తున్నాను. దాదాపు 10 నిమిషాల లోపే మీకు సింపుల్గా నేర్పించడానికి మీ మధ్యకి వచ్చాను. గమనించండి, ఆటోమేటిక్గా మనకు క్లాసులు అప్లోడ్ చేయబడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే మీకు తక్కువ ప్రైజ్లో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ లేని విధంగా మీకు అందిస్తున్నామని తెలియజేస్తూ ఈ క్లాస్లోకి వెళ్తున్నాను. గమనించండి, శాతవాహనులకు సంబంధించి ఇది ఒకసారి గమనించండి. శాతవాహనులకు సంబంధించి శాతవాహనుల కాలంలో వాళ్ళ యొక్క వృత్తుల గురించి ఎలా అడుగుతారంటే బిట్టు ఇక్కడ హాలికులు అంటే వ్యవసాయదారులు అంటే క్వశ్చన్ ఎట్లా జరుగుతారంటే వదిక అంటే ఏమిటి, లేకపోతే గోలక అంటే ఏమిటి అనేది ఇక్కడ ఒక్కొక్క శ్రేణి గురించి అడుగుతారు. ఆ శ్రేణిలో ఇంత ఎవరెవరు ఏం పని చేస్తారు దాన్ని గుర్తు పెట్టుకుందాం. చూడండి మిత్రులారా, దాని తర్వాత దీన్ని కూడా వివరించుకుందాం. ఇక్కడ హాలికులు అనగా హలం అనగా ఏంటండి, హలము అనగా నాగలి పట్టి పనిచేసే వాళ్ళు ఎవరు, వ్యవసాయదారులు. నాగలి పట్టి పనిచేసే వాళ్ళు వ్యవసాయదారులు. నెక్స్ట్ వచ్చేసి కసకార వచ్చేసి కంచు పనివారు. కంచు పనివారు, దినాల గుర్తు పెట్టుకుందాం. నెక్స్ట్ కంచు పని, ఇప్పుడు కంచు అంటే పని చేసేప్పుడు కస అంటది. ఇప్పుడు కంచు పాత్ర లేదన్నా ఇసుక తోమినం అనుకోండి, కస అంటది. కస అంటే కసకార. కస ఏమంటుంది, కంచు పని చేసేటప్పుడు కస అంటుంది కాబట్టి కసకారలు. నెక్స్ట్ వచ్చేసి కోలికలు అనగా నేత పనివారు. కోలిక తెలియకపోవచ్చు కానీ కోరిక తెలుసు. నాకు ఒక కోరిక, ఏమని కోరిక అంటే నేత వస్త్రాలు ధరించాలని కోరిక. నేత వస్త్రాలు ధరించాలని కోరిక. నెక్స్ట్ వచ్చేసి వదిక వడ్రంగి. ఈజీ గుర్తుంది కదా, వదిక వడ్రంగి అదే పదంతో అదే వచనంతో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పసకారులు వచ్చేసి మేదర పనివారు అంటే బుట్టలు అల్లేవాళ్ళు, మేదర పని వాళ్ళు. అంటే బుట్టలు అనడంలో ఒక పస కలిగి ఉండాలి. ఒక వ్యక్తి మంచి పస కలిగి ఉన్న వ్యక్తి, కలిగి ఉన్న వ్యక్తి బుట్టలు అల్లుతాడు, మేదర పని చేస్తాడని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కులారులు ఉంది, కుమ్మరివారు. ఇక్కడ కుమ్మరివారు ఏం చేస్తారంటే, కుమ్మరివారు కుండలు తయారు చేస్తారు. ఆ కుండ తీసుకుపోయి ఎక్కడ పెడతారు, నీళ్ళ కోసం కుళాయి దగ్గర పెడతారు. కుమ్మరి వారు తయారు చేసిన కుండ తీసుకుపోయి ఎక్కడ పెడతారు, నీళ్ళ అంటే కుళాయి దగ్గర. కులారా అని గుర్తు పెట్టుకోవడానికి అర్థం చెప్తున్నాను. మిత్రులారా, మళ్ళీ చూడండి, ఇక్కడ సార్ధవాహులు అనగా విదేశాలతో వ్యాపారం చేసే వర్తకులు. విదేశాలతో వ్యాపారం చేయాలంటే ఒక సార్థకత ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మాలాకారులు. ఇక్కడ పూల వ్యాపారం. మాలాకారులు అంటే పూల వ్యాపారులు. అయితే పూల మాల అంటాం కదా, పూల మాల కాబట్టి మాల అంటే మాలాకారులు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోలక వచ్చేసి పశుపాలకులు, పశువులు పెంచేవాళ్ళు. అయితే ఇక్కడ పశువులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఏం చేస్తాయి, గోల చేస్తాయి. పశువులు ఎక్కువగా ఉంటే గోల చేస్తాయి, అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ధన్నికులు అనగా ఇక్కడ ధన్నికులు అంటే ధాన్యవర్తకులు. ఇక్కడ ధాన్యవర్తకులు అంటే ఇక్కడ ధనికుడు, ధాన్యం ఎవరికైతే ఉంటుందో, ధాన్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళను ధనికులు అంటాము. వాళ్ళని ఏమంటాం, ధనికులు అంటాం, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గమనించండి, ఇక్కడ శేలావధిక. ఇక్కడ శిల్పులు అంటే రాతి పని. ఒక రాయి తీసుకొని శిల్పులు ఉంటారు కదా, ఒక విగ్రహాన్ని చెక్కడం కానీ వాళ్ళ రాతి పని వారిని ఏమంటామంటే శేలావధిక. అసలు ఈ యొక్క శిల్పులకు కానీ రాతి పని వారికి కానీ వాళ్ళకు అసలు సెలవే ఉండదంట. 24 గంటల పనే ఉండదంట, వాళ్ళకి సెలవే ఉండదని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేది. ఇక్కడ వ్యాపారం వాళ్ళు అసలు సేది అనగా సేద తీరరు. ఎలా గుర్తుపెట్టుకుందాం, సేద తీరరు. ఏమండి, సేద తీరరు ఎవరు, అసలు కొద్దిసేపు కూడా సేద తీరరు. ఎవరు కొద్దిసేపు కూడా సేద తీరని వారు ఎవరంటే వ్యాపారులు. కొద్దిసేపు కూడా సేద తీర్చుకోరు వ్యాపారులు. నెక్స్ట్ వచ్చేసి మీదిక అంటే మెరుగు పెట్టేవారు. గమనించండి మిత్రులారా, ఇక్కడ ఒక బంగారు వస్తువు కానీ ఏదైనా మెరుగు పెట్టాం అనుకోండి, దాన్ని దేనికి ఏ వస్తువు కానీ మెరుగు పెట్టినప్పుడు అది మీదిక వస్తువు. మీ వస్తువు మీరు కనుక్కోలేరు, మెరుగు పెడితే చాలా బాగా అవుతుంది కాబట్టి
మీది కాదనుకుంటారు లేకపోతే మీది ఆ వస్తువు కాదనుకుంటారు మెరుగు పెడితే. నెక్స్ట్ వచ్చేసి దస్సక, దస్స అనగా మామూలుగా 10 అండి, దస్స అనగా 10. అయితే మత్స్యకారులు, దస్సక అనగా మత్స్యకారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే మత్స్యకారులు ఎన్ని గంటలకు వెళ్తారంటే రాత్రిపూట 10 గంటలకే వెళ్ళి చేపలకు వెళ్తారు, ఎందుకంటే బాగా అప్పుడు టైంలో పడతాయి కాబట్టి. దస్స అనగా 10. 10 గంటలకు ఎవరు వెళ్తారు? చేపలు పట్టేవాళ్ళు అంటే మత్స్యకారులు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మణిక ఉంది. మణిక వచ్చేసి రత్నాలు, మనులు, పొదిగిన నగలు తయారు అక్కడే ఉంది. మణిక అంటే మనులు తయారు చేసేవాళ్ళు అనగా. నెక్స్ట్ వచ్చేసి కమ్మరి వారు. అక్కడ కమ్మ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కమ్మరి వారు అంటే తెలుసు, ఇనుప పనిముట్లు తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ తిల పిసక, మామూలుగా అయితే తిల పిస్టులు ఉంది. ఇక్కడ మామూలుగా తిల పిసకగా ఉంటారు. ఇక్కడ తైలకు అంటే ఇక్కడ నూనె గానుగలు ఆడించేవారు, గానుగల నుండి నూనె తీసేవాళ్ళు. అయితే తిల పిసక అంటే అక్కడ పిసికి తీయరండి, నూనెను పిసికి తీయరు. దేంట్లో వేసి తీస్తారంటే గానుగలలో వేసి నూనె తీస్తారని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గదికులు అనగా సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారు, అంటే పండించేవాళ్ళు కావచ్చు, అమ్మేవాళ్ళు కావచ్చు. సుగంధ ద్రవ్యాలు, ఇక్కడ సుగంధ ద్రవ్యాలు అనగానే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సుగంధ ద్రవ్యాలు అనగానే సుగంధ ద్రవ్యాలు చాలా వాల్యుబుల్ కాబట్టి అవి అమ్మేటప్పుడు వాళ్ళు తక్కువ కొన్ని వేయండి అనకూడదు, లేకపోతే రేటు తగ్గించండి అని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు గద్దిస్తారు, ఎందుకంటే ఇవి కాస్ట్లీ కాబట్టి. సుగంధ ద్రవ్యాల విషయంలో ఏదైనా ఎక్కువ తక్కువ చేస్తే వాళ్ళు గద్దిస్తారంటే అరుస్తారు అర్థం, గద్దిస్తారు కాబట్టి గదికులు. నెక్స్ట్ వచ్చేసి సువనక అనగా స్వర్ణకారులు. అక్కడే ఉంది సువనక అలా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రులారా. ఇప్పుడు ఒక్కసారి నేను వీటన్నిటిని కూడా చెప్పాను కదా సింపుల్ వేలో, మళ్ళీ ఒక్కసారి మనం రివిజన్ చేసుకుందాము మిత్రులారా. ఒక్కసారి గమనించండి, మనం ఒక్కసారి రివిజన్ చేసుకుందామా, చూద్దామా ఒకే ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. అది ఎలా మీకు ఎంతవరకు గుర్తుందో ఒక్కసారి చూద్దాం, సరేనా? సింపుల్ గా ఒక్కసారి ఓకే చూద్దామా. చూడండి మళ్ళీ గమనించాం ఇక్కడ హాలిక. ఇప్పుడు మనం రివిజన్ చేసుకుందాం. హాలిక అంటే హలము అనగా నాగలి, వ్యవసాయం చేసే వాళ్ళు నాగలి. నెక్స్ట్ కస అనేది కంచు పని చేసేది కస. నెక్స్ట్ వచ్చేసి వదిక వడ్రంగి, అదే గుర్తుంది. నెక్స్ట్ కోలిక, నా కోరిక ఏమిటంటే నేత వస్త్రాలు ధరించుకోవాలని అనగా నేత పనివారు. నెక్స్ట్ కుల అంటే కులారులు అనగా కులాయి దగ్గర ఏం పెడతావు? కుండలు ఎవరు తయారు చేస్తారు? కుమ్మరి వారు తయారు చేస్తారు. నెక్స్ట్ పస, మేదరి వాళ్ళు బుట్టలు తయారు చేస్తారు కదా. ఏదైనా పస ఉండాలండి, ఒక వ్యక్తిలో పస ఉంటేనే వాళ్ళు బుట్టలు తయారు చేస్తారు. నెక్స్ట్ ఒక సార్థకత ఉండాలి, ఒక సార్థకత ఉండాలి, గమనించాలి. ఒక సార్థకత ఉండాలి గమనించాలి. ఒక సార్థకత దేనికి? విదేశీయులతో వ్యాపారం చేయాలంటే సార్థకత ఉండాలి. నెక్స్ట్ మాల అంటే పూలు అమ్మే పూల వ్యాపారాలు, పూల మాల అంటాం కదా. నెక్స్ట్ ఏం చేస్తాయి? గోల అంటే పశుపాలకులు, అంటే పశువులు గోల చేస్తాయి, పశువులు గోల చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ధనికులు ఎవరు? ధాన్యం ఉన్న వాళ్ళను ధనికులు అంటాం కాబట్టి ధాన్య వర్తకులు. నెక్స్ట్ వచ్చేసి ఎవరు? అసలు సెలవు ఎవరు తీసుకోరు అంటే శిల్పులు, రాతి పని వారు అసలు సెలవే తీసుకోవాలి. సెలవు అనగా సేలవదిక. నెక్స్ట్ సేద ఎవరు? ఎవరు తీరరు అంటే ఎవరు? వ్యాపారస్తులు ఎప్పుడు 24 గంటలు పని చేస్తున్నట్టు కాబట్టి వాళ్ళు సేద తీరరు. నెక్స్ట్ మీదిక అనగా మెరుగు. ఏదైనా ఒక వస్తువుకు మెరుగు పెడితే అది మీది కాదనుకుంటారు, ఎందుకంటే మెరుగు పెడితే చాలా బాగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనులు అనగా అదే పొదిగిన నగలు తయారు చేసే వాళ్ళని. నెక్స్ట్ కమ్మరి అదే గుర్తుంది. నెక్స్ట్ తిల పిసక అంటే పిసికి తీరండి, నూనెలో ఒక గానుగల్లో వేసి నూనె తీస్తారు, పిసికి తీయరు. నెక్స్ట్ గద్దిస్తారు, ఏది? సుగంధ ద్రవ్యాల విషయంలో గద్దిస్తారు. నెక్స్ట్ స్వర్ణకారులు అక్కడే ఉంది. స్వర్ణకారులు బంగారు పని చేసేవారు. ఈ విధంగా కోడింగ్ క్లాసులు ఉంటాయండి సింపుల్ వేలో, అన్ని కూడా పాఠం వైజ్ గా. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే పాఠం వైజ్ గా క్లారిటీగా పెడుతూ ఉన్నాము, ఎగ్జామ్ వరకు మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా శ్రేణులు అంటే ఏంటంటే ఒక్కొక్క వృత్తి వారు ఒక సంఘంగా ఏర్పడతారు. ఆ యొక్క సంఘ నాయకున్నే శ్రేష్ఠి అంటారు. ఇది ఇంపార్టెంట్. సంఘ నాయకుని ఏమంటాం? శ్రేష్ఠి అంటాం. ఈ ఒక్కొక్క శ్రేణి నిగమ సమగా కూడా వ్యవహరిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంకులు, ఈ శ్రేణులు బ్యాంకులుగా కూడా పనిచేస్తాయి, అంటే అప్పులు ఇస్తాయి. ఎంత శాతం వడ్డీకి అంటే 12% వడ్డీకి ఇస్తాయి. ఈ శ్రేష్ఠి ఇంపార్టెంట్, 12% వడ్డీ ఇంపార్టెంట్. ఈ శ్రేణులే బ్యాంకులుగా పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వృషభదత్తుని నాసిక్ శాసనాన్ని అనుసరించి వాళ్ళ యొక్క ఎంత శాతం వడ్డీ తీసుకునేవారంటే అప్పులు ఇచ్చినప్పుడు ఎంత శాతం వడ్డీ అంటే 12% వడ్డీ తీసుకునేవారని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ భూదానం చేసి, మళ్ళీ చెప్తున్నా, భూదానం మొట్టమొదటి ఎవరంటే శాతవాహనులు. ఎవరికి? బ్రాహ్మణులకు, శ్రమణులకు ఏం చేశారండి?
భూదానం చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి క్లాసులు ఖచ్చితంగా తక్కువ ప్రైస్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1, గ్రూప్ 2కు మన క్లాసులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయబడతాయి. మీకు డిజిటల్ బోర్డుతో ఇంకా సింపుల్ వేలో కలర్ఫుల్గా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తప్పనిసరిగా మీరు విజేతలుగా మారుతారని తెలియజేసుకుంటూ ఈ కనిపిస్తున్న నెంబర్కు మీరు వివరాలు తెలుసుకోవాల్సిందిగా సంప్రదించమని కోరుకుంటూ మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.